ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. బాబా భక్తుల్లో ఒకరైన బలరామ మంకర్ భార్య మరణానంతరం కుటుంబ భారాన్ని కుమారునికి అప్పగించి సాయి పాదాల చెంత జీవిత శేషాన్ని గడపాలనుకున్నాడు. అతడిని ధన్యజీవుని గావించాలని ఎంచిన బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగడలో ఉండమని ఆదేశించారు. కానీ అతను ఒప్పుకోలేదు. అప్పుడు బాబా అతనితో, నీ మేలు కోరే నేనిలా చెబుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీవు ఎన్నుకున్న మార్గం ఉత్తమమైనది. మచ్చింద్రగడలో 3 వేళలా ధ్యానం చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు. బాబా మాటలను వేద ప్రమాణంగా ఎంచి అతను బాబాకు నమస్కరించి ఆశీర్వాదం సెలవు తీసుకుని మచ్చింద్రగడ చేరాడు. నిర్మలమైన నీటి ఊటలు, మైమరపించే చల్లని పిల్లగాలులు, కనులకు విందు చేసే సుందర మనోహర దృశ్యాలు, ప్రశాంత వాతావరణం మంకరుకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చాయి. బాబా ఆదేశానుసారం 3 పూటలా ధ్యానం చేసేవాడు. ఆ సుందర ప్రశాంత వాతావరణంలో మంకరు ధ్యానం 3 పువ్వులు 6 కాయలై వర్ధిల్లింది. సర్వసామాన్యంగా సమాధి స్థితిలో యోగులకు లభించే అనుభూతులు, దృశ్యాలు మంకరుకు మెలకువలోనే లభించసాగాయి. అంతేకాదు, బాబా అతనికి ప్రత్యక్షంగా కనిపించారు. మంకరు బాబాతో, ప్రభు సాయి పరమాత్మ, పెన్నిది వంటి నీ సన్నిధిలో నన్ను ఉంచుకొనక ఒంటరిగా ఇక్కడ ఎందుకుంచావు అన్నాడు. మనసుకి ఏకాగ్రత సాధించటం అంటే గాలిని మూట కట్టడం వంటివి. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసుని కలవరపెడుతుంటాయి. నీ మనసు నిలకడగా ఉండటానికి ఇది అనువైన స్థలమని నిన్నిక్కడ ఉంచాను. ఇప్పుడు నీ ముందున్నది షిరిడీలో ఉన్నది నేను కాదా? నేను షిరిడీలో మాత్రమే ఉంటానా? ఏది ఏమో నీవే నిశ్చయించుకోమని పలికి బాబా అదృశ్యమయ్యారు. మంకరు పరమానంద భరితుడయ్యాడు. బాబా పలుకుల్లోని అంతరార్థం గ్రహించాడు. ఇలా కొంతకాలం ధ్యానం యోగం సాధించిన మంకరు తన నివాస స్థలమైన బాంద్రా వెళ్లడానికి బయలుదేరి పూనా నుండి దాదరు వెళ్లే రైలు టిక్కెట్ కోసం ప్రయత్నించగా ప్రయాణికులు ఎక్కువగా ఉండడం వలన అతనికి టిక్కెట్ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతుండగా పుట్టగోచిని పెట్టుకుని భుజంపై కంబడి ధరించిన ఒక పల్లెటూరి వ్యక్తి మంకర్ని ప్రయాణం ఎక్కడికని ప్రశ్నించాడు. మంకరు దాదర్కని సమాధానం చెప్పగా, అయ్యా, దాదర్కు టిక్కెట్ నా దగ్గర ఉంది. ఒక కారణంగా నా ప్రయాణం ఆగిపోయింది. ఈ టిక్కెట్ మీరు తీసుకోండి అని మంకర్కు టిక్కెట్ ఇచ్చాడు. మంకర్ టిక్కెట్ డబ్బు ఇచ్చేంతలోనే అతను కనుమరుగయ్యాడు. ఎంత వెదకినా అతను కనపడలేదు. బండి కదిలే వరకు మంకర్ అతని కోసం 1000 కళ్ళతో ఎదురుచూశాడు. మచ్చింద్రగడలో నిజ రూపంలో, రైలు స్టేషన్లో మారు రూపంలో బాబా కనిపించి తనని ధన్యుణ్ణి చేశారని మంకర్ గ్రహించి ఆనందించాడు. స్వస్థలం చేరి ఇల్లు వాకిలి తన వారిని చూసిన తర్వాత మంకర్ షిరిడీ చేరి సాయిని దర్శించాడు. బాబా ఆదేశం మేరకు జీవితాంతం ఆధ్యాత్మిక చింతన మొనరించి చివరికి బలరాం మంకర్ జన్మ రాహిత్యాన్ని పొందాడు. జై సాయినాథాయ నమః.